హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది. మాకెళ్ళి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం మాత్రం మార్నింగ్ నుంచి కూడా ఇంకా పడుతూనే ఉంది. ఈరోజు మీకు స్పెషల్ చూపించాక వాతావరణం ఎంత కూల్గా ఉందో. ఈరోజు మేము బజ్జీలు వేసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా శనగపిండి తెచ్చుకున్నాం, దాంట్లో కొంచెం సాల్ట్ వేసాం, కొంచెం వాము కూడా సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మన మిరపకాయ బజ్జీల్లో కొంచెం వాము, కొంచెం బియ్య పిండి తీసుకొని ఉప్పు కూడా కలుపుకొని బజ్జీల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి మంట లేకుండా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. బజ్జీలన్నిటికీ ఇలా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బజ్జీలకి సరిపడినంత శనగపిండి తీసుకోండి, దాంట్లో మనకి సరిపడినంత వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాం. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడానికి వేసుకుంటున్నాం. కావాలనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఉల్లిపాయలను రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. బజ్జీలు వేయడానికి బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. బజ్జీలు స్టార్ట్ చేసాం. చూడండి, లావు లావు బజ్జీలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూసారా ఎంత ఎర్రగా కాగుతున్నాయో బజ్జీలు. కానీ బజ్జీ కాయలు ఉంటే చాలా లావుగా ఉండే ఫ్రెండ్స్, అందుకే మీకు అంత లావుగా కనిపిస్తున్నాయి. బాగా ఎర్రగా కాగి ఫ్రెండ్స్, చూడండి. అలా ఒక వాయి అయిపోయిన వెంటనే మళ్ళీ వాయి స్టార్ట్ చేసాం. చూడండి ఎలా బజ్జీలను ఇలా కట్ చేసుకొని మంచిగా మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదా, సన్నగా దొరుకుతున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సెంటర్లో పెట్టుకొని ఒక్కొక్కటికి కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన బజ్జీల్ని అలా బయట కూర్చొని వర్షానికి చల్లదనానికి కూర్చొని తింటుంటే ఆహా, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే మనకి స్వర్గం కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఒకటి ట్రై చేస్తాను. కాకపోతే ఒక్కటి మిస్ అయింది. ఏంటో చెప్పండి? నిమ్మకాయ. మొన్న ఒక షార్ట్లో చూశాను ఫ్రెండ్స్, ఒక ఆవిడ గారు పెట్టారు. నిమ్మకాయ తగిన మోతాదులో కలుపుకొని తినమన్నారు. కానీ బాగుంది. కానీ మాకు ఆ తగిన మోతాదులో పిండుకోవడానికి కూడా నిమ్మకాయ దొరకలేదు. ఈరోజు కొత్త ఉల్లిపాయ ఒకటి కలుపుకొని తింటున్నాం ఫ్రెండ్స్.